ఆ రోజున దగ్గర దగ్గర 80 లక్షలు లోన్ ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధమైంది. కానీ నేను రేపు పొద్దున ఉద్యోగం మానేసే రోజునికి కట్టగలిగే స్థితిలో ఉండాలి కదా అని చెప్పేసి నేను 29 లక్షల రూపాయల్లో కొన్నాను నేను ఇల్లు. ఆ తర్వాత 65 లక్షల దాకా వెళ్ళింది ఇంటి వాల్యూ ఆ ఏరియాలో. ఇప్పటికి కూడా అక్కడ 65-70 లక్షలు ఇంటి వాల్యూ. కానీ పాత ఇంటి వాల్యూ ఎంత వస్తుంది? స్థలం వాల్యూ వాళ్ళ 25 లక్షలు ఉంది. 25 ఏంటి ఇప్పుడు 35 లక్షల దాకా ఉంది. కానీ ఇవాళ రోజు నేను 45 లక్షలకు అమ్మేద్దాం అనుకుంటున్నా, కొనేవాళ్ళు లేడు. 65 లక్షలకి అమ్మాలన్నటువంటిది ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఎందుకని? అంత దాకా వెళ్ళింది కాబట్టి. కానీ కొనేవాడేడి? 45కే కొనేవాడు అన్నప్పుడు 65కి ఎందుకు కొంటాడు? 45కి కొనేవాడు ఆలోచన ఏముంటది? 45కి అన్నప్పుడు ఇది పాతిల్లు కదా అంటాడు. 65 లక్షల కొత్త ఇల్లు అన్నప్పుడు అంత పెట్టేం కొంటాంలే అంటాడు. బేసిక్ విజయవాడలో నట్టుంటే అమరావతిలోకి వచ్చి ఏం చేయాలా? విజయవాడ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ. ఇప్పుడు ఇవాళ ఎక్కడో ఎందుకండి, బాబు గారి కుటుంబం ఎక్కడుంటోంది? హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడ బాబు గారు, లోకేష్ గారు ఆ లింగంనేని గెస్ట్ హౌస్ లో ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మరి? మిగతా ఎమ్మెల్యేల కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎంపీల కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ప్రతి ఒక్కరికి హైదరాబాద్ లో ఇల్లు ఉంది. అమరావతిలో ఇల్లు ఏమైనా కట్టుకున్నారు ఈ 11 ఏళ్లలో?